ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే. నా మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను, సంతోషంతో గంతులు వేస్తావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, గత కొంతకాలంగా నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీ దగ్గరికి నేను చేర్చబోతున్నానమ్మా. నీ మనసులో బాధంతా కూడా తొలగిపోయే మంచి మార్గాన్ని, మంచి మాటలను నీకిప్పుడు అందిస్తున్నాను. మరి నీ సాయి తండ్రి మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్న వేదనంతా కూడా ఈరోజు తొలగిపోబోతుంది బిడ్డ. నీ మనసంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఎక్కువగా బాధపడుతూ, బెంగపడుతూ, వేదనకి గురి అవుతూ ఉన్నావు కదా. ఇప్పుడు అదంతా కూడా తీరిపోతుంది. నన్ను నమ్మిన వారికి నేను అన్యాయం చేస్తానో చెప్పు తల్లి. ఆలస్యమైనా సరే నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను. కష్టాలు ఎవ్వరికి కూడా కలకాలు ఉండవు అనేదాన్ని నిజం చేసి చూపిస్తానమ్మా. అందుకు సాక్ష్యంగా నీ జీవితాన్ని చూపించబోతున్నాను. ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా కష్టాలు, సంతోషాలు అవన్నీ కూడా ఒక గుణపాఠం అనుకో బిడ్డ. అందులో నుంచి మంచిని నేర్చుకో. ఇక నుంచి నీకు అనేకమైనటువంటి శుభవార్తలు వినబోతున్నావు. నువ్వు కోల్పోయిన రోజులన్నీ నేను తిరిగి ఇవ్వలేను, కానీ నువ్వు కోల్పోయింది మాత్రం తప్పకుండా నీ చేతికి వస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే నీకు దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి తల్లి. అది ధనం కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు, ఆప్యాయత కూడా కావచ్చు, అలాగే మీ కుటుంబంలో ఒక బంధం కూడా కావచ్చు. మీ కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా జీవించే రోజు కూడా వచ్చింది తల్లి. ఆ రోజు ఈ రోజుతోనే మొదలవుతుంది. నువ్వు చేస్తున్న పనిలో ఉన్నత స్థాయికి చేరి ఆదాయం అనేది ఈ రోజు నుంచి మీకు పెరుగుదల జరుగుతూ ఉందమ్మా. అభివృద్ధి కూడా చెందుతుంది. నువ్వు చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఈ రోజు నుంచి నీకు చక్కగా మొదలవుతాయి బిడ్డ. నీ భవిష్యత్తు కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు మంచి ఆదాయాన్ని కలిగించేలాగా, మీకు మంచి సంతోషంగా మారుతాయి బిడ్డ. మంచి విజయాన్ని కలిగించేలా అవుతాయి. అలాగే నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. కొన్నిసార్లు నీపైన నాకు ఆగ్రహం వస్తుందమ్మా. ఎందుకంటే అందరినీ కూడా నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు. మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలాగే ఉంటారు కదా తల్లి. ఈ జీవిత సత్యం తెలుసుకుని మసులుకోవాలి బిడ్డ. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం నీదే కదా బాధ్యత. ఏదైనా సరే నువ్వు ఏమరపాటుగా ఉన్నావంటే నిన్ను పాతాళంలోకి తొక్కేస్తారు బిడ్డ. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడినటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి స్వభావం ఈ విధంగానే వచ్చింది. అందరూ కూడా మంచివారే, అందరూ కూడా నా మంచి కోరుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటావు. అంత మంచి ఆలోచన, స్వభావం కలదానివి బిడ్డ. నువ్వు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నీ కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని నువ్వు దేనిపైన ఆశ చూపించకుండా, వేటిని కూడా ఆశించకుండా ప్రయత్నాలు చేస్తూనే మంచి స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు. ఇక నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే తల్లి. దానికోసం నువ్వు ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వచ్చావు. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు ఏది నీకు ఫలించలేదని బాధగా కూడా ఉన్నావు బిడ్డ. ఇక నుంచి, ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను చూడు, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. నువ్వు అనుకున్న విజయాలన్నీ కూడా సాధిస్తావు. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే
ఏదైతే కళ్ళ కన్నావో, ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో, వాటి కోసం నువ్వు ఏదైతే వదులుకున్నావో వాటన్నిటిని కూడా తిరిగి పొందుతావు బిడ్డ. నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు నీకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే కావాలి అనిపిస్తుందో, నువ్వు కూడా కావాలి అనుకుంటున్నావో, ఏదైనా ఎంతవరకు అవసరమో, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని నీ మనసును తృప్తిపరచుకోవాలి బిడ్డ. అయితే మానవ జన్మ అన్న తర్వాత మానవ కోరికలనేవి సహజంగా ఉంటాయి కదా. అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనిషి మనసు బాధపడడం కూడా సహజమే. ఎంత కాదనుకున్నా కూడా నీ మనసుకి కూడా ఆ బాధ మీదే ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను బిడ్డ. కాబట్టి నువ్వు ఏదైతే వదులుకున్నావో, నువ్వు ఏదైతే ఇష్టంగా పెంచుకున్న వస్తువును కూడా వదులుకొని బాధ పెట్టుకుంటున్నావో వాటన్నిటిని కూడా తిరిగి పొందుతావు. తప్పకుండా తిరిగి నేను రప్పిస్తాను. నీ ఆర్థిక పరిస్థితులన్నిట్లో కూడా గొప్ప మార్పునైతే నువ్వు త్వరలోనే చూస్తావు బిడ్డ. నువ్వు ప్రారంభించినటువంటి మంచి పనులన్నీ కూడా పూర్తవుతాయి. నీకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తాను. ఇన్ని రోజులు ఆలస్యమైందని బాధపడుతూ ఉన్నావు కదా. నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వే ఆనందిస్తావు తల్లి. నా ద్వారా మీరు ఆశ్చర్యపోయే సందర్భాన్ని బహుమతిగా నేను ఇవ్వబోతున్నాను. నాకంటూ వారసులు ఎవరున్నారు చెప్పు బిడ్డ? నా బిడ్డలు మీరే కదా నా వారసులు. నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు. మీ ఆలోచనలో మీరు చేసే ప్రతి పని కూడా నా కోసమే చేస్తున్నారు. అందుకని నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి చెప్పండి? మీ సమస్యలన్నీ కూడా నా సమస్యలుగా భావించి వాటిని నేను తీరుస్తాను. నేను మీ నుంచి ఎప్పుడు కూడా కోరుకునేది ఒకే ఒక్కటి బిడ్డ. అది మీకు కూడా తెలుసు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ జీవితానికి దారి చూపిస్తాను. దేని గురించి కూడా ఇక మీరు దిగులు పడనవసరం లేదు తల్లి. తప్పకుండా మీకు జరగవలసిన వాటన్నిటినీ కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను. ఆ బాధ్యతంతా నాది బిడ్డ. ఏది కూడా నిరంతరం ఆగదు కదా. జరిగేదాన్ని ఎప్పుడు కూడా ఆపకుండా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలో కూడా నీ వెంటే ఉంటాను. నువ్వు అనుకున్న ప్రతిఫలం తప్పకుండా నీకు లభిస్తుంది బిడ్డ అని నీకు నేను హామీ ఇస్తున్నాను. ఇది నిజమైనటువంటి క్షణం. నువ్వు నీ సాయిని పూర్తిగా నమ్మి నీ బాబాకి దాసోహం అయిపోవాలి. విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది బిడ్డ. నాకు ఆ భగవంతుడు బాధ్యతలను అప్పగించాడు. మిమ్మల్ని తరింపచేసే బాధ్యతలు నాకు అప్పగించాడు. నీకు తెలుసు కానీ జాగ్రత్తగా పరిశీలించి చూడు బిడ్డ. అంత ఏమైనా కానీ మీలోనే జరిగి ఉంటుంది, నీలోనే దాగి ఉంది. ఇక ఎప్పుడు కూడా భయపడవద్దు, బాధపడవద్దు, అధైర్యంగా ఉండొద్దు. నీ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకున్నానమ్మా. ఇక నువ్వు కోల్పోయినటువంటి ఆనందాలన్నింటినీ కూడా మీ ముందు ఉంచబోతున్నాను. నమ్మకంతో ఉండు బిడ్డ. అంతా మంచి జరుగుతుంది. మీ బాబా చెప్పే మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను తల్లి. నీకోసం మాత్రమే బిడ్డ ఈరోజు నేను షిరిడీ నుంచి కదిలి వస్తున్నాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.